ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకుందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతానని తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు చనిపోయి ఉంటే ఎలాగ దేవుని వాగ్దానాన్ని మనం అందరం వినగలం? దాని అర్థము ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారని అర్థం. చాలామంది వారి జీవితంలో ఒక బ్రతుకు అయితే బ్రతుకుతున్నారు, కానీ నిజమైన సంతోషం లేదు. వేదనకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ రోజు టెన్షన్లతో ఉంటూ అనేక రకాలుగా అపవాది చేత ఇబ్బందులు పడుతూ, కొంతమంది అంటారు కదా, చస్తూ బ్రతుకుతున్నాం పాస్టర్ గారు అంటున్నారు. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మీరు బ్రతుకున్నట్లు ఆయన ఆత్మను ఆయన మీలో ప్రవేశపెట్టబోతున్నారు. హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా ఇక నీకు నెమ్మది కలగబోతూ ఉంది, సమృద్ధి కలగబోతూ ఉంది, ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు దేవుని ఆత్మ ద్వారా పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను. ఇక నుంచి నీ సొంత ఇంట్లో నీకు సంతోషం, నీ జీవితం అంటే నీకు ఇష్టం కలగబోతూ ఉంది. అన్ని విధాలుగా నువ్వు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. ఆమేన్. దేవుడు నీకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తానని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంత గొప్ప వాగ్దానం అసలు నా జీవితంలో నెరవేరాలంటే నేను యోగ్యురాలనా, ఎలా నా పట్ల నెరవేరుతుందని చెప్పి నీకు అనుమానం రావచ్చు. నీ తండ్రి దగ్గర నువ్వు చేసే కన్నీటి ప్రార్థన నిన్ను యోగ్యురాలుగా చేస్తుంది. హల్లెలూయా. నువ్వేమీ దేవునికి చెల్లించగలదు, కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేయి చాలు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడంటే, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూడు. ఏ పరిస్థితుల్లో ఉన్నావో మనుష్యుల్ని నేను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. నీ గుండెల్లో ఉన్న వేదన ప్రభువుకి తెలుసు, నీ ఆతృత దేవునికి తెలుసు, నీ వేదన ప్రభువుకి తెలుసు. కనుక ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మను నీలో నింపి నీకు సంతోషాన్ని ఇస్తానని ఈరోజు ప్రభు చెప్తున్నాడు. గనక ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడానికి తీర్మానం తీసుకో. అయ్యా, ఈరోజు నుంచి నేను పాపము చెయ్యను, తప్పు చెయ్యను, పొరపాటు చెయ్యను. ఇదిగో ఇది తప్పు అని నువ్వు తెలియజేసిన దాన్ని నేను ముట్టను ప్రభువా, నేను నీతిగా యథార్థంగా నీవిచ్చిన ఆజ్ఞ చొప్పున బ్రతుకుతాను ప్రభు అని ఒక్క తీర్మానాన్ని నువ్వు తీసుకున్నట్టయితే గనక దేవుడు తన గొప్ప ఆ బాహుబలము చేత నేను ఉన్నతమైన స్థానంలో పెడతాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు చూడండి, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. నేను ఉట్టి మాటలు చెప్పేవాడిని కాదు, ఆ మాట నెరవేరుస్తానని నువ్వు తెలుసుకుంటావని చెప్పేసి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. శక్తివంతమైన వాగ్దానం ఇది, దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఇది. నువ్వు తెలుసుకోబోతున్నావు, ఆయన కేవలం మాటలు చెప్పే దేవుడు కాదు, కార్యాలు చేసే దేవుడని నువ్వు తెలుసుకోబోతున్నావని ప్రభు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నమ్ము, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విశ్వసించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.